అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల సంతోషంగా ఎగిరి గంతులేస్తారు. మన మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి ఈరోజు జాలీగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి ఒక పెద్ద అవకాశం కూడా వస్తుంది. పని రంగంలో ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లటంలో చాలా సహకారిగా నిరూపించబడుతుంది. ఈరోజు రాశి వారి కొత్త అవకాశాలు అయితే కలిసి వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండండి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉండండి. వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం అందుతుంది. ఈరోజు రాశి వారు మాత్రము పని ప్రాంతంలో కొన్ని విషయాలు అనేవి జరుగుతాయి. మరి ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా సులభంగా జరుగుతాయి. భయాన్ని మీరు తొలగించుకోవాలి. ప్రమోషన్తో పాటు బదిలీల గురించి కూడా సమాచారం అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పని ప్రాంతాల్లో మనోభావాలు మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరికొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా చెప్పిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చు. ఈ రాశివారు ఏదైనా పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది స్నేహితులతోటి ఉత్తేజకరమైనటువంటి ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. ఈరోజు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల మరి సంస్థల్లో కూడా చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి. తెలివైన మరియు స్వార్థము మరియు చెడ్డ సంస్థ కారణంగా కుటుంబము మరియు స్నేహితులు మిమ్మల్ని విశ్వసించలేకపోతారు. ఇక పని రంగంలో వెనుక భాగంలో చెడులు కూడా ఉండవచ్చు. అంటే మీ వెనుక చాలా మంది మీ పనిని మరియు మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులలో మీరు పనిచేసే అవకాశాలు అయితే మీకు లభిస్తాయి. పనిలో అడ్డంకులు ఉన్నా కూడా మీరు తొలగించుకోవాలి. సహనం మరియు సంయమనంతో విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈ రాశి వారి ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. ఇక ఈరోజు దాంతోపాటు పోరాటం ద్వారా మీ సమయాన్ని వృధా చేయకుండా మీరు ప్రశాంతంగా ఉండి అడ్డంకులను పరిష్కారాన్ని కనుగొంటే మంచిది. ఇక కుటుంబ సభ్యులకు మద్దతు అనేది లభిస్తుంది. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత కూడా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం కొన్ని కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రేమలో మాత్రము సులభంగా అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాన్ని ఈరోజు మీరు అరికట్టాలి. ఆశ్చర్యం పొందటం మీ వంత అవుతుంది. ఈరోజు ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. సంతోషం కూడా ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా మారతాయి. భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ప్రేమలో ఈరోజు మీరు మంచి సంబంధాలను చూస్తాం సాధ్యమవుతుంది. ప్రేమికులకు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. ఈరోజు చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు బంధువులతోటి సమావేశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పండుగ వాతావరణం ఉంటుంది. సంబంధాల్లో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు పంచుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా మరియు ప్రణాళికల వల్ల ఆకస్మికంగా వేగంతో పనులు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. మరి ఈ కెరీర్ విషయాలు కూడా మరి వేగంగా జరుగుతాయి. తెలివైన వ్యక్తులు పరిచయం అవుతారు. ఈరోజు రాశివారు మాత్రం విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారు చింతించాల్సిన అవసరం లేదు. వారు మంచి విజయాన్ని అయితే సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే ఉంటుంది. మరియు అధికంగా ఏదైనా ఈరోజు మరి చెడు కలిగేటటువంటి పరిస్థితి నుండి దూరంగా ఉండండి. ఈరోజు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహాలు కూడా మీరు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఇబ్బందుల నుండి బయటపడడానికి మార్గం లభిస్తుంది. ఇక ఈరోజు రాశివారు మాత్రం నిర్ణయాన్ని కొన్ని విధాలుగా మార్చుకుంటేనే మంచిది. ఇక మొండిగా ఉండకండి. ఆరోగ్య విషయానికి వస్తే నిర్లక్ష్యాన్ని నివారించాలి. ఆరోగ్య సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాత్రి వేగవంతమైన వేగంతో నడవకండి. ప్రమాదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆర్థిక స్థితి గురించి చూస్తే ఎవరి మాటల్లోనూ తెలియని వ్యక్తికి రుణాలు అనేవి ఇవ్వకండి.
ఇక బహుశా మీరు తిరిగి ఇచ్చిన డబ్బు పొందలేకపోతారు. జీవిత భాగస్వామి యొక్క దుబారా ద్వారా మీరు బాధపడవచ్చు. ఖర్చులు అతిగా చేసే అవకాశాలున్నాయి. సంబంధం విషయానికి వస్తే వివాహ ప్రతిపాదనను నిర్ణయించేటప్పుడు తొందరపడకండి. మొదట అన్ని సమాచారాలను చక్కగా తీసుకోవడం అనేది మంచిది. ఈ రాశి వారు మాత్రము కొన్ని వేగవంతమైనటువంటి విషయాలలో విజయాన్ని అయితే సాధించే సామర్థ్యం అయితే కలిగి ఉంటారు. ఈ రోజు రాశి వారు మాత్రము లక్కీ సంఖ్య 79, లక్కీ కలర్ అయితే తుప్పు. పరిహారంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు శివలింగానికి జలాభిషేకం చేయండి. శివయ్యకు తెలుపు చందనం సమర్పించండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.